బడా కంపెనీలన్నీ కార్పొరేట్ కంపెనీలన్నీ ఇప్పుడు అర్జెంటుగా రక్షణ రంగంలోకి దిగిపోయినాయి. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి విదేశీ సంస్థల్ని కొనటం కానీ సంస్థలతో ఒప్పందం చేసుకోవడం కానీ చేసి భారతదేశంలో ఆయుధాల తయారీ చేయ అడుగులు పెడుతుంది. 1,50,000 కోట్ల రూపాయల మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది గత ఏడాది కాలంలో అన్నటువంటిది స్వయంగా రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అందులో భాగంగా రకరకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా చూస్తే అదానీ డిఫెన్స్ ప్రైమ్ ఏరో సంస్థని ఎక్వైర్ చేసేసింది. ఏకంగా 100% స్టేక్ కొనేసింది. ఇండమర్ టెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీపీఎల్ ఏదైతే వన్ ఆఫ్ లీడింగ్ ఎంఆర్ఓ కంపెనీస్లో ఇప్పుడు కొనుగోళ్ళు అన్నటువంటి దాకా కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే ఆ పెద్ద పెద్ద బడా కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా వాళ్ళ యొక్క వాటిట్లలో సొంత ఆలోచనలతో వీళ్ళు ప్లాన్ చేసేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో ఈ అమెరికా ఒత్తిడి కనుక మనం ఈ 5-6 నెలలు తట్టుకోగలిగి నిలబడ్డాము అంటే ఆ తర్వాత ప్రపంచంలో రక్షణ రంగ మార్కెట్లో భారతదేశం దూసుకెళ్తుంది. అలా వెళ్ళనీయకుండా చేయడమే అమెరికా ప్రస్తుతం ఈ ఆంక్షల వెనకాల ఉన్న ఉద్దేశంలో ఒకటి.